స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మేడ్చల్ జిల్లాలో పంచాయతీలన్నీ మున్సిపాలిటీలు విలీనం కావడంతో ఆ జిల్లా పరిషత్ ఎన్నికల జాబితా నుంచి తొలగిపోయింది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓవైపు పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన గడువు సమీపిస్తుండగా, మరోవైపు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజ్భవన్ నిర్ణయం వెలువడిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎస్ఈసీకి సమర్పించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లా పరిషత్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఘట్టం పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జెడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్లు, 12,778 పంచాయతీలు, 1,12,000 వార్డులను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 353, అతి తక్కువగా ములుగులో 83 ఎంపీటీసీ స్థానాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో పంచాయతీరాజ్ శాఖ పునర్వ్యవస్థీకరించి ఖరారు చేసింది. గతంలో 32 జిల్లా పరిషత్లు ఉండగా మేడ్చల్ జిల్లాలోని గ్రామాలన్నీ మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఆ జిల్లా పరిషత్ను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇప్పుడు 44 తగ్గి 5,773కు చేరాయి. 2019లో 570 మండల ప్రజా పరిషత్లు, జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు 566కు చేరాయి. గతంలో 12,848 గ్రామ పంచాయతీలుండగా ఇప్పుడు 12,778కి తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో 1,12,000 వార్డులు ఖరారయ్యాయి. ఇక రెండో ఘట్టంగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కు ప్రభుత్వం పంపించింది. గవర్నర్ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. బీసీలకు 42% కేటాయించేలా డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ల ముసాయిదా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే రిజర్వేషన్లు ప్రకటించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు సెప్టెంబర్ 30 కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని గత నెల 25న హైకోర్టు తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల కోసం హైకోర్టు విధించిన గడువు సుమారు 10 రోజులే ఉన్నందున గవర్నర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే విషయం కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గవర్నర్ను సీఎం, మంత్రులు కలిసి ఆర్డినెన్స్ త్వరగా ఆమోదించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. హైకోర్టు పెట్టిన గడువులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వార్డుల వారీగా సిబ్బంది వివరాలు సిద్ధం చేయాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు, వార్డులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వివరాలు, రిజర్వేషన్లను ఇస్తే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎస్ఈసీ చేస్తుంది.